కాకినాడ కూరగాయల మార్కెట్లో రంగు పూసిన చిలకడ దుంపలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆహార భద్రతా నియంత్రణ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆహార భద్రతా నియంత్రణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎవరైనా రంగులు పూసిన చిలకడ దుంపలు, బఠానీ అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగు కలిపినవి అమ్మకం చేస్తున్నారనే ఫిర్యాదుతో 10 దుకాణాలపై దాడి చేశామని అన్నారు. సుమారు 75 కిలోల చిలకడ దుంపలను ధ్వంసం చేశామని తెలిపారు. ఎవరైనా రంగులు కలిపినవి అమ్మకాలు చేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రిసీవ్డ్ అని రాపించు 5 గంటల వరకు పక్కన సంతకం పెట్టించు. 5 గంటల వరకు సంతకం పెట్టించి పైకి అక్కడ ఒకటి తీసాడు, అక్కడ దాచాడు, తీసి దాచాడు, పెట్టాడంటే బాబు ఎవరెక్కడ ఈరోజు కాకినాడ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అను మైసెల్ఫ్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఈ కాకినాడలో ఉన్నటువంటి మెయిన్ మార్కెట్ అక్కడ ఈ స్వీట్ పొటాటోకి కలర్ వేసి అమ్ముతున్నారని, బఠానీలకు అమ్ముతున్నారని ఈ ఫిర్యాదు రావడంతో ఆ మార్కెట్లో 10 చోట్ల సుమారు 75 కిలోల స్వీట్ పొటాటోని కలర్ వేసినట్టు నిర్ధారించుకొని, అది పబ్లిక్ హెల్త్కి ఇబ్బందికరం ప్లస్ కార్సినోజెనిక్ కలర్స్ కాబట్టి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇక మీదట ఇలా కలర్ కలిపినటువంటి పొటాటోస్ గ్రీన్ పీస్ కానీ అమ్మితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బస్ స్టాండ్ వెనకాల ఉన్నటువంటి రైతు బజార్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఒక చోట 10 కిలోలు స్వీట్ పొటాటో రంగు వేసినవి దొరకడం జరిగింది. వాటిని డిస్ట్రాయ్ చేసాం. ఆ ఎస్టేట్ ఆఫీసర్తో అనౌన్స్ చేయించడం జరిగింది. ఇక మీదట రేపటి నుంచి ఏదైనా రంగేసిన స్వీట్ పొటాటో కానీ అట్లానే గ్రీన్ పీస్ కానీ దొరికితే డిస్ట్రాయ్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది. అలానే హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ పావురాల పంపుల దగ్గర హోల్సేల్ మార్కెట్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ లైసెన్సులు కూడా లేవు వాళ్ళకి. అక్కడ కూడా వాళ్ళ ప్రెసిడెంట్కి క్లియర్గా చెప్పడం జరిగింది, అందరూ విధిగా లైసెన్సులు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం రంగేసిన స్వీట్ పొటాటోలు అమ్మరాదు, అట్లానే గ్రీన్ పీస్ కూడా రంగు వేయకూడదని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీని ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ కన్జ్యూమర్స్ కూడా రంగేసిన పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ అట్లానే ఈ గ్రీన్ పీస్ కొనుగోలు చేయొద్దు. ఒకవేళ ఉంటే మా ఆఫీస్కి కానీ సంబంధిత గవర్నమెంట్ ఆఫీసర్కి ఎవరు ఫిర్యాదు చేసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ఈ వర్తకులు కూడా చెప్పేది ఏంటంటే, రంగేసిన గ్రీన్ పీస్ కానీ అలానే రంగేసిన స్వీట్ పొటాటో కానీ అమ్మరాదు, అమ్మితే క్రిమినల్ కేసు బుక్ చేయాల్సి ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తుంది.